హాయ్ హలో, నేను మీ బ్యాంక్ సార్ను. ఇవాళ ఒక మంచి ఇన్స్పిరేషన్ వీడియోతో మనం చాలా టీవీల్లో కానీ వార్తల్లో చూస్తూ ఉంటాము. పోరాడలేక ఓడిపోయిన వాళ్ళు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు. ఇంటర్లో ఫెయిల్ అయితే, 10th ఫెయిల్ అయితే, జాబ్ రాలేదనో, ఇంట్లో పర్సనల్ గొడవ వల్లనో జీవితాన్ని ఇచ్చేస్తారు గెలవలేక. కానీ మనం ఒక్కరి గురించి చెప్పుకోవాలి, ఆయన గురించి నేర్చుకోవాలి. ఆయన నుంచి ఎంతో 10 సంవత్సరాలు 2014 నుంచి మొదలు పెడితే 2024 వరకు ఎక్కడా కూడా నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఎంతమంది ఎదురుదాడి చేసినా సరే నిల్చొని ధైర్యంగా నిల్చుకొని నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో అది సాధించే వరకు విడిచిపెట్టను అని ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. పోయిన సంవత్సరం 2019లో ఆయనకు అసలు ఫాలోయింగ్ అప్పటికే చాలా ఉంది. ఇండియా లెవెల్లో రజనీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అతను. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి అతని పార్టీ ఒక్క సీటే గెలిచింది. అతను మాత్రం 2 చోట్ల ఓడిపోయాడు. అయినా కానీ ఎక్కడ కూడా అతని ధైర్యం సడలేదు. ఇవాళ కాకుండా రేపు నేను గెలుస్తాననే నమ్మకంతో ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు మనకు ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే, ఎంతమంది అయినా విమర్శలు చేయని, నీ పని నువ్వు చేసుకో, ఎంతమంది అయినా మన మీదికి రాని, కానీ ఎప్పుడు కానీ నీ గుండె నిబ్బరం, నీ ధైర్యం కోల్పోకు అని చెప్పాడు ఆయన. ఆయన ఎన్ని అవమానాలు ఇచ్చారో అందరికీ తెలుసు. నీకు 3 పెళ్ళిళ్ళు అన్నారు, నువ్వు అసలు అసెంబ్లీకి రావు అన్నారు, నీకు సినిమాలు తప్ప ఇంకేమి తెలియదు అన్నాడు, నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, నువ్వు లైఫ్లో కనీసం ఎమ్మెల్యే కూడా కాలేవు, నువ్వు రాజకీయ సన్యాసం చేయాల్సిందే అని ఎన్ని మాటలన్నా కానీ ఎంత ఓర్పుతో భరించాడు. మనము వెలిగే దీపంలా, పడినా లేచే కెరటంలా ముందుకు సాగాలని చెప్పాడు. ఈరోజు కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి వెలుగును చూపించే టార్చ్ బేరర్ అయ్యాడు. ఎన్ని 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 ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, అసలే చీకటి, దారంతా కారం, కానీ నా ధైర్యమే కవచంగా ముందుకు వెళ్తున్నా అన్నాడు ఒక గొప్ప వ్యక్తి. 10 సంవత్సరాలుగా అదే ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఈరోజు సీఎం తర్వాత సీఎం అయి మనందరికీ, కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. గుర్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, పోరాడడం చేత కాకుంటే చచ్చిపో అన్నాడు. పోరాడాడు. గత 10 ఏళ్ల నుంచి పోరాడాడు. ఇప్పుడు విజయం కేతనం ఎగరవేశాడు. మనందరికీ టార్చ్ బేరర్ అయ్యాడు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. చాలామంది పోరాడలేక మధ్యలో వదిలేస్తారు అసలు జీవితాన్ని. ఒక్కరోజు 2 రోజులకే నిరాశ చెందే వ్యక్తులు, ఒక 2 సంవత్సరాలు కష్టపడి జాబ్ రాకుంటే కూడా ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజులలో, 10th ఫెయిల్ అయితే, ఇంటర్ ఫెయిల్ అయితే కూడా ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజులలో, సంపాదన సరిగ్గా లేదు అని ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజుల్లో 10 సంవత్సరాలు ఏకదాటిగా కష్టపడ్డాడు. ఎన్ని అవమానాలు, ఎన్నెన్ని అవమానాలు. నీకు 3 పెళ్ళిళ్ళని ఒకడు, నువ్వు అసలు దేనికి పనికిరావు సినిమాలకు తప్ప అని ఇంకొకడు, నువ్వు అసలు జీవితంలో ఎమ్మెల్యే కాదు అని ఇంకొకరు, నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ఇంకొకరు, ఎన్ని విధాల టార్చర్ పెట్టారో అన్ని విధాల భరించాడు భరించాడు భరించాడు. ఆయన మనకి ఏం చెప్పాడంటే, ఎన్ని కుక్కలన్నా మొరగని, ఎంతమంది అయినా సరే మనల్ని విమర్శించని, కానీ ఐ డోంట్ కేర్, నేను చేయాలనుకున్నది చేస్తా అన్నాడు. ఇప్పుడు చేసి చూపించాడు. ఒక సీఎం తర్వాత సీఎం అయినటువంటి పోస్టు సాధించాడు. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. అతనికి జన్మదిన శుభాకాంక్షలు మనమంతా చెప్పుదాం. ఈ రోజుల్లో రాజకీయంగా ఎదగాలంటే ఎంతోమంది మీడియా వ్యక్తుల సహకారం ఉండాలి, ఎన్నో లక్షల కోట్ల డబ్బులు ఉండాలి. కానీ అవన్నీ అతనికి ఒక్కటి కూడా లేదు. ఏ సహాయం, మీడియా సహాయం కానీ, న్యూస్ ఛానళ్ళ సహాయం కానీ లేదు. అతన్ని ఎప్పుడు అణగదొక్కాలని చూసే ఛానళ్ళే. కానీ ఇంతమందిని దాటుకొని ఒక సింహం ఎలా అయితే అడవికి రాజైందో
ఆ విధంగా అయి ఎంతమంది అయితే మాకు ఏమి లేదు, మేము పోరాడలేము, అయ్యో మా వెనుక ఎవరు లేరు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరి వెనుక నేనున్నాను, కష్టపడండి విజయం సాధిస్తారు అని చెప్పిన గొప్ప వ్యక్తికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష. నిజం చెప్పాలంటే ఆయన ఎదుర్కొన్న అవమానాలు అసలు ఏ వ్యక్తి ఎదుర్కొని ఉండడు. ఎందుకంటే మూకుమ్మడి దాడి కొన్న వందల మంది, వేల మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజకీయ సభ్యులు కావచ్చు, నార్మల్ జనాలు కావచ్చు, ఎంత దారుణంగా ఆయనను విమర్శించారో ఆయన ఫ్యాన్స్కి చాలా తెలుసు. నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు అన్నారు, నువ్వు అసలు జీవితంలో నువ్వు సచ్చే వరకు కూడా ఎమ్మెల్యే కూడా కావు అన్నారు, నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, గేటు బద్దలు కొట్టుకొని వచ్చాడు. ఎలాంటి సమాధానం ఇచ్చాడు తెలుసా? ఇలా ఇచ్చాడు, మీరు నన్ను ఏమి